కలను గాక. ఈ పరిశుద్ధనమున కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా విశేషమైన దినం. ఏమండి మీరు కూడా తెలుసా? ఈరోజు ఏమి మన భారతదేశంలో కానీ ఎక్కడైనా ఏం చేస్తారో మదర్స్ డే. తల్లిలు అంటే బిడ్డన్న కనీళ్ళ తల్లిలకు మాత్రమే అడ్డేనా అంటే గ్రంథములో ఒక మాట ఉంది. అంటే బిడ్డలను కనలే తల్లికి మాత్రం కాదు, ప్రేమ చూపే చాలామందికి తల్లి లేవు, బిడ్డలు కన్నరు. కాకపోతే వేరే బిడ్డలు ఏం చేసుకుంటారు? దత్తత తీసుకొని ఎలా పెంచుతారు? తల్లిలాగానే పెంచేస్తారు. ఎవరు పెద్దవాళ్ళు అయినా ఎవరు మీ అమ్మ అంటే ఎవరు చూపిస్తారు? ఆమె అయితే కనలే. కానీ అంటే ఏమి తల్లి అంటే ఒక ప్రేమ, దేవుని ప్రేమని ఏం చేసేదంట అమ్మ? ఒక నీడంట. దేవుని ప్రేమకు ఛాయ అంటే భూమిలో ఒక నీడంటే తల్లి అంట. అందుకంటాడు ప్రభు తండ్రి, నేను నీ తల్లి ప్రేమ వల్ల ఏం చేస్తాను నిన్ను. అది వేరు. నీ తల్లి ప్రేమ వల్లనే నేను ప్రేమిస్తా అంటున్నాడు. చెప్తాడు చూడండి. ఇది అంటే 66:13 ఎలా యెషయా గ్రంథము 66:13. కొంచెంసేపు తల్లి గురించి చూసుకొని మళ్ళీ మనము కంటిన్యూ సబ్జెక్ట్ వెళ్తాం. యెషయా గ్రంథము 66:13. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను. అదిదా, ఒకని తల్లి వాణ్ణిని ఆదరించినట్లు నేను నిన్ను అంటే ఏమర్థము? దేవుడు ఈ భూమి మీద ఆయన ప్రేమ ఉంది. ఆయన ప్రేమ ఏ రీతిగా ఆయన చూపిస్తాడంటే తల్లి ప్రేమలాగా అంటాడు. ఎందుకు తల్లి ప్రేమలాగా? ఈ దేవుని ప్రేమ తర్వాత పరామరించేది, కాపాడేది, రక్షించేది, త్యాగం చేసేది ఎవరికి ఉంది? తర్వాత ఆ పని తల్లికే ఉంది. తండ్రి ఏ రీతిగా మనల్ని ప్రతి క్షణం మనం కాపాడుతుంటాడో, మన కోసం ఎన్నో త్యాగం, తన కుమార్ని ఇచ్చారో, ఎన్నో అలాగనే ఈ భూమి మీద ఆ తల్లి అలాగే త్యాగ విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, కరుణ విషయంలోనూ, దయ విషయంలోనూ, ఆదరణ విషయంలోనూ, ఆప్యాయతలోనూ, అన్నిట్లో ఎవరు ఇదంతా మోడల్ ఎక్కడ ఉంది? దేవుణ్ణి అని చెప్తారు. అందుకే చెప్తాడు, ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లు నేను నిన్ను అప్పుడు ఎక్కడ ఎంత షాడో చూపిస్తున్నాడు? దేవుని ప్రేమ గొప్ప, కానీ దాన్ని ఒక రుజువు ఇక్కడ ఎక్కడ చూడవచ్చు అంటే ఇలా. అందుకంటారు ఇలా తల్లి ప్రేమలాగా నేను ప్రేమిస్తాను, ఆదరిస్తాను అని. కానీ గొప్ప తల్లి అంటే బైబిల్లో ఎవరు చెప్పవచ్చు? గ్రంథములో అన్న ఏం చేసింది? అన్న ఒక ఎంత తల్లి ఒక ప్రార్థన, ఎటువంటి ప్రార్థన అది? గొప్ప విజయము సాధించిన ప్రార్థన. ఆమెకి ఒక లోటు, ఆమెకి ఒక వేదన, ఆమెకి ఒక అవమానం. ఎప్పుడు ఏం చేసేవాళ్ళు? అందరూ ఎవరో కాదు, పక్కన ఉన్న వ్యక్తి ఎవరో. తన భర్తకి ఇంకొక భార్య ఉంది. ఆమె ఎలా మాట్లాడుతుంది? ఏమని ఎప్పుడు ఏం చేసే పని? గొడ్రాలా అని ఏం చేసేది? ఏడిపించేది. ఆమె పోయి ఒక బలమైన ప్రార్థన, ఒక పోరాటం కలిగిన ప్రార్థన, జయించే ప్రార్థన ఏం చేసింది? ఆ ప్రార్థనలో జయించింది. ఆమె కన్నా గొప్ప ధన్యురాలు అనిపించుకుండింది. అనేక తల్లిలు ఉన్నారు దేశంలో. దేవునికి ఏం చేసింది? త్యాగం చేసింది. ఏం చేసింది? ఆ ప్రేమలో చూడండి, ప్రార్థనలో చూడండి, ప్రార్థనలో పట్టుదల, జయించే ప్రార్థన. పోనీ దొరికింది, స్వార్థం చేయలేదు, దేవుడికి త్యాగం చేసింది. నువ్వు మొదట ఎవరికి ఇమ్మనింది? దేవుడు ఏమి చెప్పినాడు? ఇజ్రాయేలు చట్టం ఏముంది? మీరు గర్భంలో పుట్టిన మొదటి ఎవరికి వెళ్ళా? ఆ పనిని ఫస్టే చేసించండి. ఎప్పుడు తీర్మానించుకునేది? అడిగేటప్పుడే నువ్వు కానీ నాకు ఒక మగ బిడ్డని ఇస్తే నేను నీకే ఇస్తాను. ఇంకా ఏమి దాని గురించి ఏమిలే, ముందుగానే ప్రీ ప్లాన్. గొప్ప తల్లి. తర్వాత ఎవరు చెప్పవచ్చు? యేసుక్రీస్తు యొక్క తల్లి మరియా. ఎప్పుడు దాని గురించి చెప్పినప్పుడంతా ఆమె కన్నా అనుభవం ఉంది, ఈమెకేం లేదు, ఎలాంటిది లేదు. కన్నికే అయినా ఒక మాట అనేది, నేను
ప్రభుకి దాసురాలని ఆయన చిత్తమునాల్లో అది ఆ లోబడ తత్వం. తల్లి ఏం చేస్తుంది ఎక్కువ అన్ని విషయంలో ఏం చేయాల, బిడ్డ కోసమో లోపడాల. ఇప్పుడు బిడ్డకి ఆరోగ్యం బాగలేకపోతే తల్లి ఏం చేయకూడదు, తినకూడదు. ఇప్పుడు ఆ బిడ్డ కోసమే తినాలి. ఏం తిన్నా బిడ్డకి ఏం పడుతుందో ఏం పడదో, తన రక్తాన్ని ఏం చేస్తుంది, పాలుగా వెళుతుంది. అప్పుడు త్యాగం ఏం చేయాలి? ఇప్పుడు ఇష్టానికి తాగలేము, ఇష్టానికి తినలేము. చూడండి, జెంట్స్ ఎట్టైనా తినవచ్చు, ఎట్టనా పోయి తిరగవచ్చు. తల్లిలు ఎట్టైనా తినేదానికి అవుతుందా? పోనీ ఎట్టైనా నిద్రపోవడం అవుతుందా? ఎంతసేపు అయినా బిడ్డ వైపు ఏం చేయాలా? బిడ్డ వైపే పండుకోండి. ఎంత అండి బిడ్డని వేడి ఇస్తూ ఉండాల. తన రక్తం ఇవ్వాలా, తన సగయి అన్నీ ఇవ్వాలా. త్యాగం అదిదా తల్లి ప్రేమ అనేది గొప్ప విషయం. చూడండి, యేసు ప్రభు తల్లి కూడా ఏం చేసింది? చివరి వరకు కూడా ఆయనతో ఆయన పరిచర్యలో ఉండింది, దేవుని సేవలో. యేసు ప్రభుకి 7 ఉన్నారంట స్త్రీలు. వాళ్ళు ఏం చేశారంట? ఆయన పరిచర్యలో తోడే ఉండి సహాయపడి ఆర్థికంగా ఆదుకున్నారంట. ఆర్థికంగా ఎవరు ఇచ్చారు? ఆర్థికం వాళ్ళు ఇచ్చారంట. తమ ఆస్తిని అమ్మి ప్రభు సేవకి. అప్పుడు చూడండి, ఆ కాలంలో సమాజానికి, సంఘానికే ఒక గొప్ప సహాయం చేసినారు వాళ్ళు. అదిదా యేసు ప్రభు ఒక కాలంలో ఉన్న. అంటే తల్లి అంటే భయభక్తి ఉన్నప్పుడు వాళ్ళ తరం అంతా ఏం చేస్తుందంటే వాళ్ళని దీవిస్తుంది. వాళ్ళ తరం ఏమైపోతుంది? ఒక తరము బాగా రావాలంటే ఎవరు దాని బాధ్యతలు? ముఖ్యమైన బాధ్యత తల్లి. అదిదా దానికి బైబిల్ కూడా చెప్పింది, నీవు దేని వల్ల రక్షణ ఉంది నీకు? శిశువుని ప్రసూతి, తర్వాత అతన్ని మంచిగా ఏం చేయాలా? పెంచాలి. అదిదా అప్పుడు ఈరోజు ఒక వెనకటి తరము బాగుండేదని కారణం బాగుండాలని కారణం తల్లి బాధ్యతరాలు. ఆమెకి ఏం పేరు? ఇంకొకటి కూడా ఆమె బాధ్యత ఉంది, ఆమెకి ప్రేమ ఉంది. దేవుని ప్రేమ చూపించాలా, త్యాగం చేయాలా, కరుణించాలా. తర్వాత చూసినప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? బాధ్యత ఉంది. వెనకటి తరాన్ని ఎందుకు వచ్చే చాలామంది అంటారు, అబ్బా చూస్తాం విలేజ్లో ఆయన ఎంతో తాగుబోతుడు, ఎటో నువ్వు వచ్చి నువ్వు ఉంటావా ఊడతావా అనుకున్నాము, నువ్వు ఇంత గొప్పగా ఎదిగించావంటే నీవు మంచి తల్లి, నువ్వు మంచి స్త్రీ నువ్వు అంటారు. అప్పుడు ఎవరిని చెప్పరు? భర్తని చెప్పరు. అదిదా ఇక్కడ చూడవచ్చు. దేవుడు ఏం చెప్పారు? ఈ భూమి మీద మీ దీర్ఘాయుష్యమంతులు ఉండాలంటే ఏం చేయమంటుంది? తల్లిదండ్రిని సన్మానించు. ఆమె మాట ఏం చేయాలా? వినాలా. దేవుడి మాట తర్వాత ఇది భూమి మీద తల్లిదండ్రి మాట ఏం చేయమన్నారు? ఆయన వినమన్నారు, లోబడమన్నారు, ఆమెను మర్యాద చేయమన్నారు. అప్పుడు అది ఏమంట? ఆశీర్వాదం అంట. లేకపోతే అప్పుడు ఒక కుటుంబానికి గొప్ప రక్షణగాను, ఒక కుటుంబానికి ఆదరణగాను, ఒక కుటుంబానికి మంచి విశ్వాసి అయిన ఒక బోధకుడు టీచర్, ఉపదేశకుడు అంటే ఆమె నేర్పిస్తుంది పిల్లలకి చిన్నప్పుడే. తర్వాత త్యాగ రూపము, తర్వాత దేవుడిని ప్రేమని ఏం చేసేవచ్చు? ఫస్ట్ చూపించేది దేవుడి ప్రేమ మనకు తెలీదు. శిశువుగా పుట్టినప్పుడు ఎవరి ప్రేమ తెలిసేది? ఫస్ట్ తల్లి ప్రేమనే. అదిదా అంతగా అన్ని విషయంలో గొప్ప. ఈరోజు ఒక మదర్స్ డే. తర్వాత మనం ఈరోజు పాఠానికి వెళ్తాం. ఏం చూసాము? కఠిన కాలంలో దేవుడు కోరుకునే సంఘం యొక్క స్వరూపము. దేవుడు కోరుకునే ఒక సంఘం ఒక స్వరూపం ఇటు ఉండాల. చాలామంది రూల్స్, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఏంపా ఎట్లా ఉండాలంటే చెప్తాడు, బీకామ్ డిగ్రీ కంప్యూటర్ చదివి ఉండాలా, 5.5 ఉండాలా హైట్, శాలరీ 1 lakh ఉండాలా, ఎర్రగా ఎట్లా ఉండాలా? ఎర్రగా ఉండాలా. వీళ్ళు రూల్స్ గీస్తారు. వీళ్ళు చదువుకున్నాక మళ్ళా అది మాత్రం కాదు, నాకు పలానా కంపెనీ కారు ఉండాలా, చూడండి పలానా కట్నం ఉండాలా, ఇన్ని. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తాడా? ఆయనకి ఒక సంఘం కావాలా, సంఘమైన అంగం కావాలా ప్రభుకి. ఆ సంఘం ఒక స్వరూపం ఎట్లా ఉండాలంట? క్వాలిటీస్ ఉండాల. కొన్ని షరతులు ఏం చేశారు? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చారు. మనం కూడా ప్రతి ఒక్క వస్తువు కొంటాం, అన్నిటికీ ఏముంటుంది? ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. అది పడిపోయింది, రిపేర్ అయిపోయింది అంటే అది ఏం దానికి రూల్స్ ఉండాలా. అది ఎలా పడింది, ఎట్టు పడింది,
అలాగే దాన్ని పోయి ఇచ్చినప్పుడు అది అడుగుతాడు, గ్యారంటీ వారంటీ ఉందా లేదా. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ప్రభు కోరుకునే సంఘం ఒక వధువ. ఇప్పుడు ఎన్ని చూసాం మనము లాస్ట్ టైము? విశ్వాసము గల సంఘము, ఐక్యమైన సంఘము, మళ్ళా ఏం చేసాము రాసాం కదా, ఫెయిత్ఫుల్, ఫస్ట్ లవింగ్ చర్చ్, ప్రేమ గల సంఘము, విశ్వాసం గల సంఘము, పరిశుద్ధమైన సంఘము, త్యాగం చేసే సంఘము, మళ్ళా వేరుపరచబడిన సంఘము, లోబడిన సంఘము, ఐక్యమైన సంఘము. ఇన్ని చూసామా? 6 చూసామా? 6 చూసాం. ఇప్పుడు 7వది యునైటెడ్ చర్చ్. చర్చ్ అంటే ఎలా ఉండాలా అని ఐక్యంగా ఉండాల. చర్చ్ అంటే ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండేదే దేవునికి ఇష్టం. అందుకే అంటాడు, ప్రభువును అపోస్తలులను పంపించేటప్పుడు ఎలా పంపిస్తారా? ఇద్దరిద్దరిగా పంపిస్తారు. మీరు ఒంటరిగా ఏం చేయకూడదు, వెళ్ళకూడదు, ఇద్దరిద్దరిగా వెళ్ళాలి. ఎందుకు ఇద్దరికి వెళ్ళాలా? ఇద్దరు కలిసి ఉండట ఎంతో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు మనోహరము, ఎంతో గొప్పది. అందుకే ఏమంట, 2 పట్ట 3 పట్ట దారం ఏం చేయదంట, తెగిపోవద్దు. అప్పుడు ఇద్దరు ఉండట. పాత నిబంధనలో చెప్పినప్పుడు ఒంటరిగా ఉండడానికంటే ఇద్దరు పండుకుంటే వాళ్ళకి ఏం కలుగుతుందంట, వేడి కలుగుతుంది. అప్పుడు చూడండి, అప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. యునైటెడ్ చర్చ్ అన్నప్పుడు ఏమది? ఐక్యమైన సంఘము. ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడు దుష్టుడు ఏం చేయలేడు, మధ్యలో దూరలేడు. ఇద్దరు మధ్యలో ఏం చేయలేడు. ఇద్దరు ఏం చేయవచ్చు, ఒకరు పడిపోతే ఒకటి ఏం చేయవచ్చు, లేపవచ్చు. అది ఇద్దరు. అందుకే ఇక్కడ చూసినప్పుడు యునైటెడ్ చర్చ్ అంటే ఐక్యమైన సంఘము. 1 కొరింథీ 1:10. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు. కొంచెం దగ్గర చదువు, కొంచెం నీ వాయిస్. ఓకే, ఇప్పుడు చదువు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. చూసారా? సహోదరులారా ఎన్ని వచ్చినాయి చూడండి. సహోదరులారా, మీరు అందరూ ఏక మనస్సు, ఏక భావము. తర్వాత కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. చూడండి, మీరు ఐక్యంగా ఉండండి. ఎంత ఇష్టం చూడు. దేవుడిని కావాలా? ఎందుకు మనల్ని ఎత్తుకొని పోయి ఇప్పుడు యేసుప్రభు ఒకటే ఉండకూడదు కదా, ఉండొచ్చు కదా. ఆయన వల్ల కాని పనియా? ఆయనకి లేని శక్తియా? ఆయనకి లేని జ్ఞానమా? ఏమంటారు? విశ్వంలో ఉన్న ఎన్ని కోట్ల మందికైనా సమాధానం ఇచ్చే ప్రభు ఆయన. ఎన్ని మనిషికైనా మించిన జ్ఞానం కలిగి మాట్లాడే వ్యక్తి ఆయన. ఎదుటివాడిని హృదయమును పసిగట్టే మనిషి ఆయన. ఏం చేసేవాడు? పసిగడతాడు. ఆయన కూర్చొని ఎవరు పరిసేయకులు అక్కడ కూర్చొని పాపను క్షమించే వీడు ఎవడు అన్నప్పుడు ఏమంటారు ఆయన? మీరు ఎలా వ్యర్థముగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంత గొప్ప జ్ఞాని ఆయన. ఒకటే అన్ని పని ఇప్పటివరకు చేయలేదా? విశ్వమునే కలిగించారు కదా. ఆయనకి మళ్ళీ తోడు సంఘం కావాలా? ఆయన ప్రేమ ఇది. భూమి మీద ఉన్న అల్పులను కూడా నాతో కూర్చోపెట్టుకునే నాకు మనసు ఉంది. త్యాగము. మనకు మనసు ఉందా? ఆయనకి చూడండి, మట్టిలో పుట్టిన వాళ్ళని పిలుచుకొని పోయి మహిమలో కూర్చోపెట్ట ఇష్టపడ్డాడు. తండ్రిని అడిగినాడు, తండ్రి వీరును నీవు నేను ఏకమై ఉన్నట్లు వీరును మనతో ఏకమై ఉండవలనని. ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు, క్షణం కూడా. అలాగే అన్నాడు ప్రభు. నువ్వు పోయి ఇక్కడ ప్రేమించావు, వాళ్ళకి నన్ను గురించి చెప్పావు, వాళ్ళు నన్ను తెలుసుకున్నారు, రాని పైకి. అదిదా ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప ప్రభు. చూడండి, ఆయన ఈ భూమిలో ఉండే వాళ్ళని కూడా నాతో కూర్చోపెట్టుకుని అంత మనసు నాకు ఉంది, నాకు ప్రేమ ఉంది, త్యాగం ఉంది. అంతే కదా. నా వరముని వాళ్ళకి ఇచ్చే అంత పంచిపెట్టే గుణం ఉంది. పంచిపెడుతున్నాడు. మనకి ఏమీ లేని ఏమి పురుగు, మట్టి, ధూళి మనకు ఆయన జ్ఞానం ఇస్తున్నాడు.
ఆయన అభిషేకం, ఆయన ఆత్మ, లేకపోతే ఆయన విశ్వాసం ఎవరిది? ఇదే ఈరోజు మనం మాట్లాడుకున్న విశ్వాసం ఎవరిది? ఆయనదే. ఈ సంఘం ఆయనదే, సర్వం ఆయనదే. ఆయన పంచి పెడుతున్నాడు. పో నా బిడ్డగా మీరు భూమిలో ఏం చేయండి, సాక్షిగా ఉండండి. అదిదా ఇక్కడ చూడినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఒక ఎలాంటి సంఘం అది? ఐక్యమైన సంఘం. అన్నీ మీరు ఐక్యంగా ఉండండి. యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఏమంటారా? ఆయన వెలుగునే ఉన్న ప్రకారము మీరును ఏం చేయాలా? వెలుగులో నడిచిన ఎడల. వెలుగు మనకు లేదు, మనకు వెలుగు సంబంధం కాదు. చీకటి వారము, చాలా కారు చీకటి అంటారు, కటిక చీకటిల వారము. ఆయన వచ్చి వెలిగించాడు, మన దగ్గర వచ్చి ఏం చేశాడు? వెలిగించాడు. ఆయన భూమి మీద వచ్చి ప్రతి మనిషినే చేశాడు, వెలిగించాడు. ఆ వెలిగించబడిన వారిలో మనం అందరూ కూడా మనం వెలిగించబడ్డాము, వెలుగు సంబంధులు. అందుకే అంటాడు, మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటి వారు కారు, మీరు పగటి వారు. ఎంత బాగా వివరిస్తారు, అది చెప్తున్నాడు. మీరు ఆయన వెలుగులు నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు వెలుగులో నడిచినప్పుడు. వెలుగులు నడవాల, వెలుగు ఇచ్చారు కదా, వెలుగు ఉంది కదా, వెలుగు ఇచ్చారు కదా. వెలుగు ఇచ్చినప్పుడు, వెలుగును ధరించినప్పుడు వెలుగు ప్రకారం మాట్లాడాల, జ్ఞానముగా మాట్లాడాల, జ్ఞానముగా చేయాల పని. అదిదా వెలుగు సంబంధులు. ఆయనను మన ప్రేమ గలవారిని చెప్పుకొని ఏం చెప్పకూడదన్న ప్రశ్న చదవండి మళ్ళా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అదిదా వెలుగులో నడిస్తేనే అన్యోన్య సహవాసం. ప్రభుతో మనకేం ఉన్నట్టు సహవాసం, అన్యోన్యం ఉంది. లేకపోతే పైన 6వ వచనం చదవండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఒకవేళ నువ్వు వెలుగులో సంబంధించి చెప్పుకోవచ్చు, వెలుగు నడకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. చీకటి సంబంధుడు చెప్పుకుంటారు, నేను క్రైస్తవుడు. చాలామంది ఏమంటాము, మేము క్రైస్తవులము, మా సంఘం పలానా సంఘము, పలానా పేరు. కరెక్టే. అయితే ఆ ప్రకారం నడకపోతే, క్రీస్తు వెలుగును కనపరచకపోతే, క్రీస్తు జ్ఞానముని, క్రీస్తు పవిత్రతని, క్రీస్తు ప్రేమని, క్రీస్తు త్యాగముని కనపరచకపోతే ఆ సంఘంలో మనం ఏం చేయలేము, ఐక్యం కాలేము. అంటారు కదా, ప్రభు అని పిలిచి ప్రతివాడు నాకు పాత్రుడు కాడు. తండ్రి చిత్తముని ఎరిగి ఆ ప్రకారం జరిగించేవాడే, అదిదా ఆ ప్రకారం జరిగించేవాడే నాకు పాత్రుడు. లేకపోతే మనం పాత్రను చెప్పుకోవచ్చు, కానీ మనం అవ్వలేము. ఆయన విన్నామా, ఆయన వెలుగును ధరించామా, ఆయన వెలుగును కనపరిచాల. అందుకే ఆయన పదే చెప్తాడు. ఏమంటారు చూడండి మళ్ళా, ఎఫెసీ 4:11, ఎఫెసీ 4:11-12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. చూసారా, యేసు ప్రభు ఈక్వల్ వల్ల సంఘం అంటే ఏదో కాదు, ప్రభు పోలి ఉండాల. ఎంతసేపు ఆయన ప్రకారం ఆయన సంపూర్ణతకు, ఆయనకు తగిన వారంగా, ఆయన పోలి ఎన్ని చెప్పారు చూడండి. అంటారు కొందరు అంటారు, నిజంగానే నేను
ఈ ఇంటికి కోడలు అనుకున్నాను, కోడలు కాదు, నువ్వు కూతురు మరే ఉన్నావు అంటే అంతగా ఏమైపోయింది ఆమె వాళ్ళలో, అంత డీప్ అయిపోయింది. మీ కూతురు అని అడిగే మారి ఉంది అందరూ. ఎవరిని చెప్పాలి? యాక్చువల్లీ ఎవరు ఆమె? కోడలు. అయితే ఎలా ఉంది? తన కూతురు మారే చూసుకుంటుంది. వాళ్ళని ఎలా చూస్తూ ఉంది? కూతురు అంటే ఎలా, తల్లిదండ్రిని ఎలా చూసుకోరు అమ్మ నాయన అంటే, అది ఆ చూసుకునే విధానము ఆమె మారి ఉంటుంది అంట. అప్పుడు మనం ఎవరు? మనము యేసు ప్రభుకు ఏమవుతాము? వధువు. తండ్రికి ఏమవుతాము? పిల్లలు. అప్పుడు ఎలా ఉండాలి? ఆయన కుమారుడు, ప్రియ కుమారుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలా. మనల్ని ఎదురు చూస్తున్నాడు. మనం అన్యుడు మరి కనిపించకూడదు. మనము విశ్వాసులుగా ఉండి అన్యులు మరి జీవిస్తే, అన్యులు మరి మాట్లాడితే, అన్యులు మరి యాక్టివేట్ చేస్తే, అన్యులు మరి నటిస్తే, అన్యులు ఏం చేస్తారా? ఉన్నవారికి ఒక వందనం పెడతారు, లేని వారికి ఒక చూపిస్తారు. ఉన్నవారికి ఇటు పెడతారంట, లేని వారికి ఇటు పెడతారంట. ఏమంటే లేనివాడు కదా, ఉన్నవాడైతే ఇది ఎవరు? లోకము. నువ్వు నేనేం చేయకూడదు. ప్రభు ఎవరికైనా కొదవగా ఏమైనా భేదం, ఏమైనా ఆయనలో భేదం ఉండిందా? అందరినీ ఎలా ప్రేమించారు? ఎవరు ఒకే రీతిగా. తనని పట్టుకొని వచ్చిన వాడిని కూడా ఎలా ప్రేమిస్తున్నాడు. ఆయన చెవు పడిపోతే కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళు కూసేవునే ఇమ్మీడియట్లీ. అయ్యో వాడు మనకు వచ్చి మనల్ని బంధించిపోతారు కదా, మనకు విరోధంగా వచ్చినారే, వాళ్ళని ఎలా చేసేది? ఒక్క క్షణం కూడా ఆలోచించలే. ఫస్ట్ వరలో కత్తిలో వేయమని చెప్పి ఎత్తి ఏం చేస్తున్నాడు దాన్ని అట్టే. అదే ఎంత ప్రేమ! ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసే ప్రభు. నీతి, న్యాయం, సత్యముని, దయని, కనికరాన్ని అనుకరించే వ్యక్తి, అంత పరిపూర్ణంగా చూపించిన వ్యక్తి. అప్పుడు మనము అందుకే అన్నాడు తండ్రి, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనందు. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం వచ్చేయాల. ఇదిగో నా ప్రియ కుమారులు వీళ్ళు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. అందుకే ఎంతసేపు నా కుమారుని సారపు మళ్ళీ చదువు ఎలా చెప్తాడు? 12 కూడా చదివేశావా? మళ్ళీ చదువు 11, 12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది ఉండండి. ఇది రెండింటికి ఏమవ్వాలా? ఏకత్వము, ఈక్వల్. ఏకత్వం అంటే ఏమే? ఈక్వల్. ఆయన పోలి, ఆయన ఈక్వల్గా కుమారుడు ఎలా ప్రేమించాడో, కుమారు ఎలా క్రియ చేశాడో, కుమారు ఎలా త్యాగం చేసి మీరు ఏం చేయాలా? అలాగే ఏకత్వం కలిగి సంపూర్ణ పురుషుల మగు వరకు. మరి ఎట్టా? ఆయన ఎలాంటి పురుషుడు? సంపూర్ణుడు. మీరు కూడా ఏమవ్వాలా? సంపూర్ణ పురుషుల అగు వరకు. అనగా అంటే ఏమి? మీకు కొంచెం డీటెయిల్ ఇస్తాడు. ఏమంటే కొన్ని విషయాలు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. క్రీస్తు కలిగిన సంపూర్ణత. ఆయన ఏ విషయంలో సంపూర్ణంగా లేకుండా ఉన్నాడు? ఆయన ప్రార్థన విషయము, దేవునికి భయభక్తి విషయము, దేవుడు చెప్పిన పని చేసే విషయము, దేవుడు వాక్యమును బోధించే విషయము, దేవుని క్రియలను చేసే విషయము, అన్నీ ఏదైనా ఎత్తుకోండి. రక్షణ విషయంలో, భూమి మీద వచ్చి ఆయన బలి విషయంలో అన్నీ ఏం చేశాడు ఆయన? అలాగా క్రీస్తును సంపూర్ణతకిను సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు. ఏమంట? సమానమైన, ఈక్వల్ ఉండాల. ఇప్పుడు ఆయన పంపించినప్పుడు ఆదాం పోగొట్టుకున్న ఆ జీవంని ఈక్వల్గా వచ్చారు ఆయన. కాబట్టి ఆయనకి ఈయనేం చేశారు? ఈక్వల్ అయిపోయి. ఇప్పుడు మనం ఈ క్రీస్తునికి ఏమవ్వాల? ఈక్వల్ అయిపోతే ఆయన పోయి ఏం చేయలేము, ఆయన సన్నిధిలో ఏం చేయలేము, కూర్చోలేము. అందుకే చెప్తాను, సమాన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. సంపూర్ణం అవ్వరు. యేసు క్రీస్తుతో పాటు ఈక్వల్ అవ్వాల. ఆయన భక్తి, ఆయనకున్న విశ్వాసము, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న త్యాగము. ఏమన్నా ఉన్న శిష్యులు ఏమన్నా భేదం పెట్టించారా? అందరినీ ఎలా చూశారో. ఆయన వాళ్ళ గురించి పరిపూర్ణంగా తెలిసి మళ్ళా వాళ్ళు ఏం చేయపోతారో, ఫ్యూచర్ ఏమవుతారో మనకు తెలీదు. ఆయనకేమి ఇప్పుడు ఏమవుతాడు ఇస్కరియోతుగా ఎన్ని రోజుల్లో ఎన్ని గంటలు చూపిస్తాడు తెలుసు ఆయనకి. తెలీదా? ఏమన్నా అన్నాడా? చూపించాడా? నిలబెట్టి రండి, తెలుసా వీడు చేయబోయే గొప్ప పని ఒకటి ఉంది తెలుసా మీకు? చెప్పినాడా? చెప్పలా. ఎవరు తెలియలే. ఎవరిని అడుగుతారు? ఎవరు తెలియలే. అదే మనం ఆలోచించాలి. అంత గొప్ప ప్రభు ఆ మరి సంపూర్ణతగా ఏం చేయాలా? మనం రావాలా. మనం వస్తేనే. యోహాను 17, 20, 21. యోహాను సువార్త
17 అధ్యాయము 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇప్పుడు కాలేజీ స్కూల్ పోయి చదువుతారు, ఎల్కేజీని చదువుతాడు. చదివి ఒక మంచి డిగ్రీ వచ్చేస్తారు. ఒక 15 ఏళ్ళు చదివినారు అనుకోండి కలిసి. అప్పుడు అన్నిటికీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ వీళ్ళ ఫంక్షన్ అన్నిట్లో ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్. ఇదే కొంచెం రిచ్ అయిపోయినారు అనుకోండి. ఒకడు చదివి, ఇద్దరు చదివారు, ఒకడు మంచి రిచ్ అయిపోయినాడు, ఒకడు పూర్ అయిపోయినాడు. ఇప్పుడు వాడిని తెచ్చి పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నేను ఏమంటారు? ఏమరా, మన స్తోమత ఎంత, మన స్థాయి ఎంత, మన శాలరీ ఎంత, మన బంగ్లా ఎంత, మన పేరు ఎంత, మా ఊరు ఎంత, వాడు ఏమీ లేనివాడు కదా, వాడిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం బాగుండదు నైనా ఏమంటారు? అంటారా లేదా? ఎంతన్నా మనమే ఎదిగినా కూడా మనకి ఈక్వల్గా ఉండాలి నైనా. మనకు 2 కారు ఉంటే వాళ్ళకి 4 కారు ఉండాలా, ఈక్వల్గా ఉండాలి నైనా అంటారా లేదా? ఇక్కడ యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు, ఎంత జ్ఞాని, ఎంత మహిమను ఉండి వచ్చినాడు కిందకి. ఒక టూర్ వచ్చినట్టు భూమికి వచ్చి 33.5 సంవత్సరం జీవించి వెళ్ళిపోతా తండ్రిని వేడుకుతున్నాడు. ఉన్నింది 3.5 సంవత్సరం వాళ్ళతో ఎన్ని సంవత్సరం ఉన్నారు? 3.5 సంవత్సరం ఉన్నారు. ఏమప్పా 3.5 సంవత్సరం ప్రేమించే వాళ్ళని తెచ్చి పైన పెట్టమంటావా? ఏమన్నా బాగుందా అని తండ్రి అడిగి ఉంటే ఏం చేయాలి? ఒక మాట అడిగి ఉంటే, ఇక్కడ ఉండే మనిషే, ప్రాణమే, మన రక్తమే ఒకటే అంతా. ఇక్కడే ఇంత భేదం ఉంది. ఎంత భేదం ఉంది? ఏం చెప్తారు? మనకు వాడికి నిచ్చినెట్టినా కూడా ఎక్కదు నైనా, అంత గొప్పగా ఉన్నాము. ఊపిరిపోతే, ఈ శ్వాస తీసేస్తే ఏమైపోతారు అందరూ? మట్టి పాలు. ఎంత ఉన్నత స్థాయి ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, ఊపిరి తీసేస్తే. అందుకే అంటాడు ప్రభు, బాగా సంపాదించి కొట్లు పెట్టి, ఓ ప్రాణమా సుగించమన్నప్పుడు వస్తాడు, ఒరే ఏమి మూర్ఖుడా, రేపు నీ ప్రాణం తీసేస్తే ఇదంతా ఎవరిది అవుతుంది? నీ సంపాదించేంత ఎవరు అవుతుంది? సేమ్. ఇప్పుడు తండ్రి అడిగి ఉండొచ్చు కదా, ఏమనైనా నువ్వు పోయి కొన్ని రోజులు అక్కడ దేవుని నా చిత్తం చేసి రమ్మంటే, అక్కడ ఎవరినో నువ్వు ప్రేమించిన వాడిని తెచ్చి నాతో పెట్టుకోవాలంటే ఎట్టనైనా? వాళ్ళకి ఏమన్నా క్యారెక్టర్ ఉన్నాయా, క్వాలిటీస్ ఉన్నాయా? అడగరారా? ఎంత చూడండి, సంబంధమే లేదు. మనం ఎక్కడ, ఆయన ఎక్కడ ఊహించలేము. ఈ నిచ్చెన పెట్టినా కాదు, అంత ఆలోచనలో కూడా ఏం చేయలేము మనము. ఊహించలేను అంత గొప్పవాడైనా, అంత గొప్ప తండ్రి. ఈయన ప్రభు వేడుకుంటున్నాడు, ఆయన కుమారుడు, తండ్రి నువ్వు నేను ఏకమైన వారను నాతో ఉండాలా అన్నప్పుడు ఏమీ మాట్లాడలే. ఎంత 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 వాళ్ళకి మళ్ళీ ఈయన సమస్తం ఇవ్వాల. ఈయన సమస్తం వాళ్ళకి ఏం చేయాల? జ్ఞానము, ఆత్మ, విశ్వాసము, అన్ని పవిత్రత సమస్తం ఇచ్చి ఆయన రూపంలో ఏం చేయాలి? వాళ్ళని మార్చుకోవాలా. సరేనైనా ఒక మాట చెప్పింటాడు కదా, సరేనైనా తీసుకొని రా, కానీ నీ మరి రావాలా. ఏం చెప్పాడు? తీసుకొని రానైనా, నాకు నో అబ్జెక్షన్, బట్ 1 కండిషన్, నీ మరి ఉండాల. అది ఒక్కటే ఆర్డర్ చేసినాడు తండ్రి. అందుకే అక్కడ రాయబడింది రెవల్యూషన్లో, ముడతైనను, కలంకమైనను, మచ్చరైనను, మరి ఏదైనాను లేకుండా తండ్రి ఎదుట ఏం చేయాలండి? అప్పుడు దాని వెనకాల ఈ క్వశ్చన్ సరిపోతుందా? మనం ఆలోచించండి. అవునైనా నీ మారి ఉండాలా, తీసుకొని రా. ఆ క్వశ్చన్ వేయకపోతే ఈ ఆన్సర్ సరిపోదు కదా. ఎందుకు మత్సరము, కలంకం, ముడత లేకుండా తండ్రి ఎదుట నిలబెట్టుకోవాలని అన్నప్పుడు తండ్రి ముందే అడిగినారు, తీసుకొని రా, ఎవరైనా తీసుకొని రా, నాకు భేదం లేదు, కాకపోతే నీ క్వాలిటీస్ ఉండాలా. ఏముండాలా? నీ క్వాలిటీస్ ఉండాలా, నీ మారి ఉండాలా. జ్ఞానం నువ్వు ఇది నీదే పంచి, వాళ్ళకి లేదా లేకపోయినా పర్వాలేదు, నువ్వు పంచి, నీకు ఉంది కదా. ఎంత జ్ఞానం ఉంది ప్రభుకి, ఎంత ఆత్మ ఉంది, కొలత లేని ఆత్మ ఉంది. అందుకే ఇచ్చారు ప్రభుకి. ఎందుకు అందరికి వేయలేదు, మనకంతా లిమిట్. ఆయన కొలత లేని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు?
ఆయన అందరికీ ఇచ్చేవాడని. ఏం చేసేవాడు? అందరికి ఇచ్చేవాడు. ఆయన అందరికీ దయ చూపేవాడు. అన్నిటినీ ఏమి ఇక్కడ ఉన్న నీళ్ళు నిప్పు ఏమి కాదు, పరలోకము ఆయన స్థానము. ఎవరిది? ఆయన స్థానము. అందుకే ఐక్యత. మనకేందో ఊరికే మనం మంచి వాళ్ళ ప్రభు మనము ఏమంటారా, ఆ యోగ్యులు మమ్మల్ని పిలిచి ఆయన అర్హత కల్పిస్తున్నాడు. ఆయనకున్న ఒక భాగ్యాన్ని ఏం చేస్తున్నాడు? మనకి పంచి పెడుతున్నాడు. ఆయన ఎన్ని విషయంలో ఎన్ని కోటీశ్వరుడో ఎంతనో అంత విషయాన్ని పంచుతున్నాడు. విశ్వాసం లేని వాళ్ళకి విశ్వాసము, పవిత్రత లేని వాళ్ళకి పవిత్రము, దయాం లేని వాళ్ళకి దయాగుణము, అన్నీ ఏది కావాలని అడుగుతారో పంచి పెడుతున్నాడు. మనం దాన్ని గ్రహించాల. ఆ ఐక్యమైన సంఘంలో మనం పోయి ఐక్యంగా ఉండాలంటే ఆయనలాగా ఇక్కడ పని చేయాల. ఏం చేయాలి? ఆయనలాగా ఉండాలా. అదే కదా తండ్రి వేడుకున్నారు, నువ్వు తీసుకోండిరా నాయనా, మట్టి నింద తీసుకో, ఎక్కడ తీసుకోండిరా, నీ మారి వచ్చేయాల. ఆయన మారి. అందుకే ఆయన సారూపములు అంటే ఐక్యముగా ఆయనతో ఎంతగా మనం ఇమిడి ఉంటామో అంతగా ఆయనలో ఉండి ఏమొస్తుంది మనకి? జ్ఞానము, తెలివి, బలము, పవిత్రత, నీతి, సత్యము. దినదినము మనం ఏం చేయబడుతున్నాం? ఆయన వాక్కు ద్వారా గడగపడుతూ ఉంటాం. ఎందుకు ఐక్యత? ఐక్యత ఎందుకు రావాలా? ఏం చేయబడతారు? వచ్చినప్పుడు దేవుని వాక్యం వాళ్ళు ఏం చేస్తారు? గడగపడతారు. చూడండి మళ్ళా 2 వచ్చిన చదివావా? 20:21. ఓకే, మంచిది. తర్వాత చూసినప్పుడు అపోస్తల కార్యం 2:42. అపోస్తల కార్యము 2:42. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగగా ఉండిరి. అది 46 కూడా. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఏదో మనం వచ్చినట్టు ఆదివారం ఒక రోజు, ఏదో బేస్తవారం గూగుల్ మీట్లో అట్లా కాదు. ప్రతి దినము వాళ్ళు ఏం చేశారంట? దేవాలయంలో. అప్పుడే ఎందుకు వాళ్ళు అంత కూడారంటే ప్రభు రాకడ అప్పుడు వచ్చేసిందని. వాళ్ళకి ఎప్పుడు దేని మీద గురియే? ప్రభు వచ్చేసి ఎప్పుడు తోడుకొని పోతారా? ఎప్పుడు వాళ్ళకి అప్పుడే ఆశ. ప్రభు వచ్చి మనల్ని ఏం చేసుకుపోతారో, తోడుకొని పోతారా, తీసుకొని పోతారా అని ఎక్కడ ఆశపడారు చూడండి. ప్రారంభమైన సంఘము అప్పుడే ఆశపడిందంటే మనం ఎక్కడ ఉన్నాము? ఎండులో ఉన్నాము సంఘము. మనకు ఆశ ఉందా? పోనీ వాళ్ళకి కలిగిన ఆసక్తి ఉందా? ఆశ ఉండాలా. అయ్యో దేవా, నువ్వు పరలోక సంఘము నాకు ఇస్తానంటివే, నేను అది బాధ్యతగా చేయనైనా ఏం చేయాలి? చూడు ఎంత బాగుంది చూడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే 46లో మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఎక్కడో ఇంట్లో కాదు కూడుకునేది, డైలీ వచ్చి దేవాలయం ఏం చేస్తున్నారు? తప్పక ప్రతిదినము దేవాలయంకి వస్తున్నారంట. కూడుకొని ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆనందపడారంట. దేవుని సన్నిధికి వస్తే ఎలా ఉన్నారు వాళ్ళు? ఆనందపడారని ఉంది. ఆనందముతో. ఎంత గొప్ప! ఇక్కడ వస్తే ఆనందం, దుఃఖము, వేదన, కష్టము ఏదో పోగొట్టుకున్నట్టు ఆనందంతో ఉన్నారంట వాళ్ళు. ఏకహృదయం ఉన్నారంట. దేవుణ్ణి అంటే సంతోషం, దేవుణ్ణి అంటే ప్రేమ. ఆయన వచ్చి మనల్ని చూస్తాడు, మనం దర్శిస్తున్నాడు. ఆయన ఆత్మ నిండి ఉంది ఈడ. అదిదా సహవాస కూడినప్పుడు ఎంత గొప్ప విషయం కదా. చూడండి, ఇది 7.8 వచ్చి చూసినప్పుడు ఏ వర్కింగ్ చర్చ్ అంటే పని చేసే సంఘము. సంఘం అంటే ఏం చేయాలా? అందరికి ఏం చేశారు? యేసు ప్రభు పంచి ఇచ్చారు. ఒక్కొక్కరికి ఏం చేశారు? ఒక్కొక్క పనినే పంచి ఇచ్చి, పో నాకన్నా మీరు ఏం చేయాలి పోయే. చూడండి, ఎవరైనా ఇలా చెప్తారా? ఏ మాస్టర్ అయినా, ఏ గురువు అయినా నాకు మించిపోకూడదు అంటారు ఎవరైనా. ఆయన ఏం చెప్తారు చూడండి, నాకన్నా మీరు గొప్ప కార్యం చేయండి. ఎంత ప్రభు, ఎంత ప్రేమ, ఎంత ఆశ ఆయనకి.
అది చూడండి. ఏ వర్కింగ్ చర్చ్ అన్నప్పుడు పని చేసే సంఘము. సంఘం అంటే ఏం చేయాలా? పని చేయాలా సంఘం అంటే. ఇప్పుడు సాటి అయిన సహాయము, మన ఎవరు ఆయనకి? సాటి అయిన సహాయం. సహాయం అంటే ఏమి? దేనికి సాటి అయిన సహాయం? పని చేయడానికి, సహాయపడడానికి మనం ఇచ్చేది కదా. ఇక్కడ కూడా అదే చేయాలి. చూడండి కొలసి 3:22-23. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాత్మకరణము గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. 23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక ముఖ్యంగా ఆలోచించాల. ప్రభు వలన మన స్వాస్థ్యము పొందుదామని ఎరిగి మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అదిదా. ఏదైనా చేసి ఎవరు చేసినట్టు చేయకూడదు, మనిషికి చేసినట్టు కాదు. ప్రభువుకు చేస్తున్నాననే చేయాల. మనిషికి చేసేది కానీ ఎవరు చేసినట్టు చేయాలా? ఇది ఏమో ఒక దేవుని బిడ్డ, వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు. నేను ఎవరు చేస్తున్నా? దేవుని బిడ్డలకి చేస్తున్నా అంతే. అప్పుడు ఏం రాదు మనకి, భేదం భిన్నం రాదు, గర్వం రాదు, అతిశయపడేదానికి ఉండదు. నీ ఎవరికి చేసినావో? నేను ఎవరు చేసిన? ప్రభుకు చేసిన. ఎవరికి చేసిన? ప్రభుకు చేసిన. అది లేకుండా నీ రోజు ఇన్ని సమస్యలు. నేను చేశాను, నీకు చేశాను, నాకు చేశాను. ఎవరికి చేసావు? ఎవరికి ఇచ్చావు? ప్రభువుకు చేసావు. ఎవరికి చేసావు? అయిపోయింది. అదే అన్నాడు, మీరు ఏం చేసినాను ఏం చేయాలా? మనుషునికి చేసినట్టు కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ప్రభు నిమిత్తమే చేసి ప్రభువుకు చేసినాను నేను. ఎంత బాగా ఉంచాడు, క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్. తర్వాత ఫిలిప్పీ 2:21. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అదేదా. అందరూ కొందరు ఏం చేసేది? ఎప్పుడు సొంత కార్యం, సొంత పని, సొంత బాధ్యత, సొంత బతుకు. దేవుని పని, దేవునికి నీకు ఇచ్చిన బాధ్యత, దేవుని పని చేయాలా. అదే చర్చ్ అంటే ఏం చేయాలా? పని చేయాలి. చర్చ్ అంటే, సంఘం అంటే పని చేసే సంఘం. ఎవరికి? దేవుని పని చేయాలా. అంతే అంట కదా ప్రభు. మీరు భూమిలో ఉన్నారు, జీవించారు, నా కొరకు ఏం చేశారు? లెక్క అడుగుతారు కదా. నా కొరకు ఏం చేశావు? నా కొరకు ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేశావు? నా కొరకు ఎన్ని గంటలు స్వార్థ చెప్పావు? నా కొరకు ఎన్ని గంటలు ధ్యానించావు? నన్ను పరిశీలనగా నా కొరకు నీ కొరకు చేసుకున్నావు. నువ్వు ఆనందపడడానికి ఎంత తింటావు? నీ తినడానికి ఎంత? నీ అంత అలంకరించిన ఎంత? అన్నిటికీ టైం ఉంది. నన్ను నా పని. చాలామంది ఏమన్నా చేయమని పిలిస్తే వాళ్ళ బాధ. అది ఎవరికి చేశారు? మీరు ఎవరికి చేసినట్టు? ఇక్కడ మీరు చేసే ప్రతిదీ ఎవరికి ఇష్టమో? ప్రభువుకు, తండ్రికి ఇష్టము. అది ఎప్పుడు మనము దేవుని పని కొరకు వెనకడి వేయకూడదు. 2 తిమోతి 4:2. 2 తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అదేదా. సమయం ఉన్నా లేకపోయినా దేవుని పని అన్నప్పుడు ఆసక్తిగా పిలిచినప్పుడు చేసేయాల. చాకుపోకలు చెప్పకూడదు. ఏంటనే నీకు ఆఫర్ వచ్చిందా, నేను పిలిచారా చెప్పాలా. దానికి ఏం చేయకూడదు? వ్యర్థమైన వేరే అంత సాకుపోకులు చెప్పకూడదు. అవుతుంది, అది దేవుని చిత్తము. ఎప్పుడు ఎవరికో ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసిన వెంటనే ఓకే అయిపోవాలా, లేకపోతే నెక్స్ట్ టైం అంటే ఒప్పుకోడాయన. లేదప్ప వేరే వాళ్ళకి చెప్తా, నీ వల్ల అయితే చెప్పు, లేకపోతే వదిలే. అయ్యో నీకు 1000 పని ఉండవచ్చు, అదంతా అనవసరం. నేను దేవుని పిలుపు వచ్చిందా, ఆఫర్ వచ్చిందా, వెంటనే నువ్వు ఏదేదో సాకంత చెప్పకూడదు. అది అనవసరమైన పని. ఇది దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. అదిత
ఉపదేశించుచు ఖండించుము, ఖండించుము, గద్దించుము, గర్దించుము, బుద్ధి చెప్పుము. బుద్ధి చెప్పుము. ఎప్పుడు మనం దేవుని పని విషయంలో ఏం చేయాలా? ఆసక్తి ఉండాలా, అప్పుడే చేయగలుగుతాం. మన కోసం, మనం ఆహారం కోసం ఎంత రిస్క్ ఎత్తుకుంటాం, అప్పుడు దేవుని ఆహారం కొరకు దానికి ఎంతనా నువ్వు రిస్క్ చేయాలా, అది ఆయనకి ఇష్టము. అదిదా మనం గమనించాలి. ఇక్కడ 1 కొరింథీ 4:12 స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. ఎంత ముఖ్యమైన విషయం కదా. ఆయన గొప్ప సేవకుడు, ఆయనకి అన్ని అర్హత ఉంది, ఆయనకి ఇయ్యాల. కానీ ఎవరి దగ్గర ఏం చేయడు, పుచ్చుకోడు. మీరు ఇచ్చినా కూడా వద్దంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎవరికి మాదిరిగా ఉన్నాడు? యేసుక్రీస్తును మాదిరిగా ఉన్నాడు ఆయన. అది చెప్తున్నాడు. ఏమంటే అక్కడ స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము. ఏమంట? నిందింపబడి దీవించేదే యేసు ప్రభు పని. అంటే పని చేసేటప్పుడు 1000 వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిన్ను దూషణలు వస్తాయి, నీ మీద లేనిపోయిన అబద్ధమైన మాటలు వస్తాయి. అయితే ఏం చేయాలి? నువ్వు ఏ పాత్ర? నువ్వు దీవించే పాత్ర. యేసుప్రభు నిన్ను పిలిచింది ఏ పనికంటే? ఆశీర్వదించే పనికే, అందరినీ మార్పు చెందించే పనికే, సరిచేసే పని. నువ్వు పోయి చనిపోయిన వాళ్ళని మట్టి పలాయని లేపి ఏం చేయాలి? వాళ్ళని మునుపుడి స్థితిని తెచ్చి ఇవాళ నీకు బలం ఇస్తారు, నీకు జ్ఞానం ఇస్తారు, పవర్ ఇస్తారు. వాళ్ళకి బోధించాల. పోయి ఏం చేయాలి? సత్యమునే వినిన వాటిని విశ్వాసం బోధించాల. అదే ఎంత బాగా చెప్తారు. ఏమంట? స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. ఎంత గొప్ప ప్రభు చూసారా? అదిదా మనం ఎప్పుడు మనము అలా 1 కొరింథీ 3:10, 11, 12, 13. 1 కొరింథీ 3:10-13 వరకు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇప్పుడు మనము పని ఎలా ఉంది అని రోజు చూడాల. ఇప్పుడు ఒక డిగ్రీ హోల్డర్ చదువుతున్నాడు, ఎవరి ఇయర్ 5 సబ్జెక్ట్ ఉంటుంది, 4 ఏళ్ళకి 4, 5, 20 సబ్జెక్ట్ ఉంటాయి. ప్రతి ఇయర్ ఏం చేయాలి? సబ్జెక్ట్ ఏం చేయాలా? కంప్లీట్ చేయాలా? అట్లే వదిలిపెట్టేస్తే లాస్ట్ ఫైనల్ ఇయర్ పోతే 20 సబ్జెక్ట్ ఉంటాయి, ఏం చేయలేడు. అప్పుడు ప్రతిదినం పనిని, ప్రతి సంవత్సరం పని ఏం చేసి ఉండాలా? కంప్లీట్. ఇక్కడ ఇచ్చిన పనిని, ఇక్కడ ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాలా. రేపు 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 కొందరు సోంబేర్లు పనే చేయరు, ఏ పని చేయరు, నేర్పించినా చేయరు, చెప్పినా చేయరు, ఎప్పుడు సొంబరిగా ఉంటారు. అసమర్థంగా దేవుని పని చేసేవాడు ఏమంట? శాపగ్రస్తుడు అవుతాడంట. దేవుని పనిని అసమర్థంగా చేస్తే ఏమవుతాడంట? శాపము. దేవుని పని ఎలా చేయాలంటారు? ఆసక్తితో చేయాల. ఎందుకు బాగా చెప్తున్నాడు? ప్రతివాడు ఏం చేయాలి? తన పనిని ప్రతివాడును దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎలా కడుతున్నాము? మనం కట్టే విశ్వాసము, ఈ ఆలయం ఎలా కడుతున్నాము? దానిలో పవిత్రత ఉందా? నీతి ఉందా? సత్యం ఉందా? దయ ఉందా? కరుణ ఉందా? సమాధ్యం శక్తి ఉందా? ఉత్సాహం ఉందా? ఎలా కడుతున్నావు? మళ్ళా వేయబడినది తప్ప మరి ఒక్క పునాది ఎవ్వడును వేయనేరడు. ఏ పునాది మీద కడుతున్నావు? ఏ పునాది ఉంది మనకి? ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు పునాది. ఆయన మీద కట్టాలా. చాలా మంది వాళ్ళ మీద కట్టుకుంటారు. నా సంఘము, నా సంఘము, నా సంఘము. ఎవరి సంఘం ఇది? యేసు ప్రభు సంఘం ఇది. ఎవరి సంఘం కాదు ఇది, ప్రభు సంఘము. అది తప్ప చెప్పాలి ఎవరు చెప్పినా. అదే మా పెద్ద చెప్తారట్టే. చాలామంది పొరపాటు చెప్తారప్ప, ఇదంతా ప్రభు సంఘం, మనం నిమిత్తం మాత్రమే. అదే యథార్థత. నా సంఘము, నా సంఘము, నా సభ్యులు మనది కాదు, అంత దేవుడు ప్రభువే. ఆయన పునాది మీద మనం ఏం చేస్తున్నాము? పని వాళ్ళుగా. ఇప్పుడు యజమానుడు పిలిచాడు, ఆ మేస్త్రిని పెట్టుకొని ఏం చేస్తాడు? పని వాడు కూలి పని చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎవరిది సొంతమో? యజమానిదే బిల్డింగే. అలాగే ఇక్కడ చూసినప్పుడు చూడండి,
ఏమంట? వేయబడినది తప్ప ఆ. మరి యొక్క పునాది ఎవ్వడును వేయనేరడు. వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అదిదా మీరు ఇదేంటి కడతారో సరిగా చూసుకోండి అంటారు. కర్ర, పొయ్యకాలు, గట్టి నిలుచుందా? అగ్ని వచ్చి శోధిస్తుంది. ఏమైపోతుందంటే అప్పుడు వెండి, బంగారు, వెలగల రాళ్ళు ఏమవుతుంది? వెండి, బంగారు కూడా ఏమైపోతుంది? కరుగుతుంది. అగ్గితో ఏమవుతుంది? కానీ వెలగల రాళ్ళు, మీరేమన్నారు మనల్ని? మన ఎలా కడుతున్నారు? మన ఎలా కట్టాలంటారా? వెలగల రాళ్ళు ఏమవుదో? కరిగిపోదు, ఏం చేయపడదు. మనం ఎలా కడుతున్నాము? వెలగల రాళ్ళు, కాస్ట్ అయిన రాళ్ళు. ఆ స్ట్రాంగ్ అయిన విశ్వాసము, బలమైన విశ్వాసం, బలమైన బండ మీద కట్టాలా. యేసుక్రీస్తు మన క్రీస్తు పునాది, ఆయన మీద కట్టాలా. ఆయన వాక్కుతో కట్టాలా. అన్నీ ఇచ్చేసినారు. ఇప్పుడు ఇవ్వకుండా కట్టమంటారా? సబ్జెక్ట్ ఇవ్వకుండా, బుక్ ఇవ్వకుండా చదవమంటారా? అన్ని బుక్ ఇచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్ పెట్టి 1-2 సార్లు రివిజన్ పెట్టి రాయమంటేనే కష్టం వాళ్ళకి. అలాగే మనకి బుక్ ఇచ్చి, అనేక బోధకులు ఇచ్చి, ఆయనే ఆత్మ ఇచ్చి, ఆయన జ్ఞానం ఇచ్చి, అన్నీ ఇచ్చి మనకు తేటగా బోధిస్తే మనం పోయి క్రియ చేయడానికి కష్టపడుతున్నాం. ఎంత బాగుంది చూడండి. అప్పుడు మన కట్టిన పని నిలబడాలంటే మనం దేంట్లో కడుతున్నాం? నిలబడేట కట్టాలా. ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు మేము నిలిచి ఉండేట్టుగా మమ్మల్ని కట్టినైనా ఏం చేయాలా? మనకు తెలియదు దేంతో కట్టాలో. ఆయన అడుగుదాం. దేంతో కట్టితే నేను నిలబడి నీ ఎత్తపడతానో దాంతో కట్టునైనా నన్ను. అంతే కదా? ఇన్ని ఉన్నాయి అక్కడ, 6 ఉన్నాయి కదా. దేంతో కడుతున్నాము? ఏది కట్టితే ఆయన వచ్చినప్పుడు నిలబడుతుంది. ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము నిలబడాలి కదా. తల ఎత్తుకొని వారం అంటారు. ఆయన వారు ఏం చేస్తారు? ఆయన వచ్చినప్పుడు తల ఎత్తుకుంటారు. ఎత్తుకునే ఎలాగనైనా నాకు తెలియదు, నేను ఎత్తపడేట్టుగా కట్టాలా. నువ్వు వచ్చినప్పుడు నిలబడి ఉండాలా. నా పునాది ఏం చేయకుండా ఉండాలా? నిలబడి ఉండాలా. నీ పునాదిలో నిలబడి ఉండాలా. నా కట్టడం కనపడాలా. అలా నేను కట్టించుకో, వేడుకుంటాం మనమే. చేశారా? గొప్ప విషయం. ఇప్పుడు వర్కింగ్ చర్చ్, పని చేసే సంఘము. తర్వాత 9 స్టూడియోస్ చర్చ్ అంటే ఏమే? స్టూడియోస్ అంటే ఏమే? పరిశోధన, సత్యాన్ని ఏం చేసిందంట సంఘము? పరిశోధిస్తుందంట. సత్యం ఏం చేయాలా? ఇది సత్యమా కాదా పరిశోధించాలి. ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళు ఏం చెప్పినా ఏం చేస్తారు? అదే సత్యము బాగా గ్రహించిన వాళ్ళకి ఏమన్నా తప్పు చెప్తే ఏమవుతుంది? మీ విశ్వాసం ఏమవుతుంది? వెంటనే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇది తప్పకపోతుంది రూటు కదా. అప్పుడు మనం సత్యముని ఏం చేయాలా? సంఘం అంటే సత్యాన్ని పరిశోధించాలా. పరిశోధించి, పరిశీలించి, తేటమైన వాటి ఏం చేయాలా? పట్టుకోవాలా. అనవసరమైన వాడిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. అప్పుడే కదా మన విశ్వాసం బలంగా ఉంటుంది, మనం కట్టే స్ట్రాంగ్ ఉంటుంది. కట్టేటప్పుడు మట్టి మిక్స్ అయిపోతే, ఏమన్నా గడ్డి మిక్స్ అయిపోతే, అగ్ని వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు అగ్ని వచ్చి ఇటు కాలుస్తుంది, విండో వరకు వుడ్ అంతా ఏమైపోతాయి? బిల్డింగ్ ఏమవుదు? కట్టను కాలిపోతాయి, విండో కాలిపోతాయి. మిగతా పిల్లర్ అంతా ఏమవుదో? ఎందుకో ప్లాస్టిక్ కూడా వెళ్ళిపోతాయి, ఇదంతా కూడా వెళ్ళిపోతాయి. అగ్ని వస్తే బిల్డింగ్ ఏమవ్వలేదో అదిదా. మనం అలా బిల్డింగ్ స్ట్రాంగ్, అదే చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? ఏం చేయాలి? మనము సత్యం ఏం చేయాలా? పరిశోధించాలా. సత్యం పరిశోధన సంఘంగా ఉండాలా. 1 తెస్సలోనిక 5:21, 1 తెస్సలోనికలు 5:21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏమంట? సమస్తమును ఏం చేయండి? పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇప్పుడు మీరు పోతారు ఎక్కడో ఒక షాపుకి పోయి బట్టలు తేవాలని, కనీసం ఒక ఆయన అంటున్నాడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఏం సార్ ఎట్లా వ్యాపారం ఏమంటే, అదే ఎందుకు చెప్తావు సార్,
ఒక్క జాకెట్ ప్యాంట్ కొనడానికి వాళ్ళు 100 జాకెట్ పెట్టి చూశారు సార్. ఏమంట? ఒక్క జాకెట్ పెట్టి కొనడానికి ఎన్ని చూశారంట? 100 జాకెట్ పెట్టి చూపమంటారు సార్. ఒక్క శారీ కొనడానికి అదే మరి 100 శారీ చూస్తారు సార్. మగవాళ్ళకి 5-6 పీస్ సార్. 10 వేసేస్తారు ఎక్కువ. 10లో ఒకటి ఏం చేస్తాడు? 10లో ఒకటి ఏం చేస్తాడు? చెప్తారు వాడు. నేను అడిగిన ఏం ఎట్లా ఉంది, ఎందుకు చెప్తారు సార్? మగవాళ్ళు ఎంతో పెట్టి సార్, ఒక 10 ప్యాంట్ వేసినామా, 10 షర్ట్లు వేసినామా, దాన్ని 2 ఎత్తుకొని పోతూ ఉంటాడు సార్. చాలు ఏదో ఒకటి. వీళ్ళు 100 వేయాలి సార్. ఒక్కొక్కరికి 100 చూపించాలి సార్. ఒక్క జాకెట్ బిట్టుకి, ఒక్క శారీకి, ఒక్క లంగాకి 100 చూపించాలి సార్. నేను 100 చూపిస్తే దాన్ని 10 ఎత్తుకొని 10 సెలెక్ట్ నన్ను అడిగి ఫోన్ చేసి వీడియో చూపించి ఇది చూడు అది చూడు చూపించి మళ్ళీ 2 తీసుకుంటారంట. ఎన్ని చూపించాడా? 100. ఎంతసేపు? కనీసం 3 గంటలు అవుతాయి సార్. ఎంతసేపు? కనీసం 3 గంటలు అవుతుందంట. మాది 20 నిమిషాలు సార్. మగ అంటే ఎంతసేపు మాది? 20 నిమిషాల్లో మొగలు తీసి వెళ్ళిపోతారంట. ఉండరంట ఆడ షాపులో. ఎంతో బెస్ట్ సార్. మొగలు వస్తే, ఆడవాళ్ళు వస్తే మట్టుకు అంత కష్టం సార్. వ్యాపారం ఒక పక్క ఉండి ఎత్తి అన్ని పీకి వేసి మడత వేయడానికి రోజు పడతాయి నాకు అంటారు. అప్పుడు అర్థం చేసుకోండి. సెలక్షన్ ఏం చేస్తారు అక్కడ? ఏం చెప్పారు? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అంతగా మీరు పోయి పరిశీలించి కట్టుకున్నది అంత చేస్తారే, ఇది విశ్వాసము. ఇది దేవునికి మహిమైన గొప్పదైన కార్యము. దీన్ని ఏం చేయాలి? మనము పరీక్షించాలా. సత్యమేనా? వాక్యమేనా? విశ్వాసం ఉందా? విశ్వాసం పెరుగుతుందా? విశ్వాసములో కట్టపడుతుందమ్మా? బలపరుస్తున్నామా? ఇది బలమైన ఉందా? ఏమైనా లోపం ఉందా? మీరు తీసుకొని దాన్ని వేరే లాస్ట్లో తీసుకొని అన్నీ ఓపెన్ చేసి చూపించు. అన్నీ ఏం చేయాలి? ఓపిక. ఒక్కన ఏమైనా రిమార్క్ ఉందా చూపించు కదా. ఏమీ లేదు. 1000 2000 ఎంతో 5000 కొన్ని ఒక శారీని ఇంతగా డీటెయిల్గా చూస్తాము. అది మగ అంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఏమైపోతాయి. అయితే ఇది మన విశ్వాసం పెరిగేది, మన నిత్య జీవం, మన ప్రభుతో పోయి మనము ఐక్యమయ్యేది. మనం ఇక్కడ జీవించే ప్రతిదిన జీవితం ఏమవుతాయి? రోజు రోజుకి ఐక్యమవుతాము. ప్రభుతో ఏమవుతున్నాము? ఐక్యమయ్యేది. అప్పుడు మనం దాన్ని ఎంతగా పరిశోధించాలా చూడండి. ఎఫెసీ 5:10, ఎఫెసీ పత్రిక 5:10 గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. బయట చెప్పారు మీరు ప్రభుకేది ప్రీతికరమైనదో. ఇందు ముందు చదివినాం. ఏమో చెప్పాము? ఉండండి. ఏం చెప్పాము? సమస్తమును పరీక్షించి చేపట్టుడి. మేలైన చేపట్టుడి అన్నాడు. సమస్తమును చెప్పేశారు. అయితే ఇక్కడ ఒక్క ఓడు యాడ్ చేస్తారు. ప్రభువునకి ఏది ప్రీతికరమైన. మళ్ళీ చదవండి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇప్పుడు ఫస్ట్ చదివిన వాక్యం ఉందే, అన్నిటిని పరిశోధించాల. లోకములో కానీ, ఎక్కడ పని పాటలు కానీ, ఎక్కడ కానీ అన్ని పరిశోధించడానికి వస్తుంది. ఓకే, ఇది పర్టికులర్ ఎవరికి పరిశోధించేది? ప్రభుకి ఏది ఇష్టమో అదిదా. నా గురువుకి, నా ప్రాణనాథుడికి, నా ప్రేమకుడికి ఏది ఇష్టమో, ఎలా లేచేది ఇష్టమో, ఎలా తినేది ఇష్టమో, ఎలా చూసేది ఇష్టమో, ఎలా మాట్లాడేది ఇష్టమో, ఎలా ధ్యానించేది ఇష్టమో, ఎలా నిద్రపోయేది ఇష్టమో ఆయనకి. ఈ ఆరోగ్యం బాగుంటే కదా. ఈ ఆరోగ్యం బాగుండడానికి ఎప్పుడు పండుకుంటాను, ఎప్పుడు లేయాలని నేను 10కి పండుకుంటే 4కి లేయవచ్చు, 12కి పండుకుంటే 4కి లేయలేను, 7కి లేయవచ్చు. 12కి పండుకుంటే 7కి లేయగలుగుతారు, ఛాన్స్లే. అప్పుడు నా ప్రభుకి ఏది ఇష్టమో ఎప్పుడు వెతకమన్నాడు. ప్రభు ఎప్పుడు ప్రే చేశాడో, ఎప్పుడు చేశాడు ప్రేయర్? ఎప్పుడో, అది ఏ టైం అని తెలియదు. 12:30, 1, 2, 3 లోపలే, ఎప్పుడో తెలియదు. అదిదా మొదటి జామము. కొన్ని సమయం రాయప్పుడు మొదటి జామమున అన్నాడు ఆయన. మొదటి జామం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ? మొదటి జామము 1 to 3 మొదటి జామము. రెండో జామం అంటే 3 to 6 రెండో జామం. చూసారా? అప్పుడు మనం ఏ జామం? మొదటి జామములో చేస్తున్నాడు ఆయన ప్రేయరు. మనము రెండో జామంలో చేయగలుగుతున్నామా? మూడో జామంలో వేస్తున్నామంటే ఏం పని? అర్థం చేసుకోండి. అప్పుడు ప్రభుకి ఏది ఇష్టమో వాటిని ఏం చేయండి? పరీక్షించుచు
ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అదిదా ప్రభుకి ఏది ఇష్టమో. నేను 12 వరకు హ్యాపీగా చూసుకొని నా చూసి నా మెదడంతా ఏముంటాయా? అదే ఉంటాయి. ఏమి చూసుకున్నావు దాన్నే నవ్వుకుంటూ ఉంటాడు. పిచ్చివాడు మరి నైట్ నిద్ర నవ్వుతూ ఉంటాడు కక్క కానీ. ఏమరా అని అడిగితే అప్పుడు చూసిన జోక్ ఒకటి అది వచ్చిందంట. ట్రైన్లో అట్లా చూస్తాను నేను, ట్రైన్లో పోతాను కదా ఎప్పుడు, పక్కన అక్కన వాడు ఓ నవ్వుతూ ఉంటాడు. తట్ట ఇది నేను ఎందు రైట్ నవ్వుతావు, నిద్రలో నవ్వుతాడు. అది చెప్తాడు, సార్ ఒక జోక్ చూసినాను సార్, అది గుర్తు వచ్చేసి నవ్వుతూ ఉన్నాడు. మా నిద్రపోయేవాడిని డిస్టర్బ్ చేసేది. చూడండి, అప్పుడు నీ మైండ్ ఏది నిండి ఉంది అది ఇష్టమా? ప్రభుకి నీ ఆరోగ్యాన్ని చెడిపోయకుండా ఇష్టమా? ప్రభుకి నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేది కదా ఇష్టమో. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావో, అందంగా ఉంటావో, దేవుని వాక్యం ఎదుగుతావు, అది ఇష్టమో. ఎప్పుడు లేస్తే నేను దేవుని వాక్యం చదవాలా. దీనికి ఒక టైం ఉంది మీ లైఫ్లో, అన్నిటి టైం ఉంది. ఎంతైనా సరే అన్నం తినకుండా పోకూడదు. టైం అన్నం తినేసే పోవాలా. ఎంతైనా వాక్యం చదివేసి పోరా, ఎంతైనా ప్రే చేసి పోరా ఉందా? దేవుడు రెండు కంపేర్ చేస్తాడు. నువ్వు దేనికి ముఖ్యంపు ఇస్తున్నావు? ఇగలోక చదువు ముఖ్యమే, అదే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ముఖ్యము. రెండు ముఖ్యం, రెండు చూస్తాడు. వాక్యం చదవకుండా ప్రేయర్ చేయకుండా బయట అడుగు పెట్టవద్దు. ఎప్పుడైనా చెప్పామా? వార్నింగ్ ఇచ్చారా? తీర్మానించుకున్నారా? ప్రభుకి ఇష్టం అది. కొందరు చూస్తాను, కొందరు ఇంట్లో పోయినప్పుడు మా పిల్లలు కండిషన్, సార్ వాక్యం ప్రేయర్ చేయకుండా కాలేజీకి స్కూల్ ఏం అవసరమే లేదంటాను. అవునా? మంచిది. ఎవరికి ఇష్టం అదే? నా ప్రభుకి ఇష్టం, అది చాలు. ఈ జీవితమే ఎందుకో, ఇక్కడ అయిపోయిన చదువు కొంతకాలము, ఈ డబ్బు కొంతకాలము, ఈ ఆస్తి కొంతకాలం, అన్నీ ఎవరిది అయిపోతుంది? అన్నీ ప్రభుది అయిపోతాయి. ఇదంతా ఎవరిది అయిపోతాయా? ఈ భూమి అంతా ఆయనది అయిపోతుంది, ఆయన చేతిలో ఉంది. ఆయన ఈ భూమి ఎవరిదే? యేసు ప్రభు చేతులు ఇచ్చేసిన దేవుడు. ఆయనకి ఇష్టం వచ్చిన వాడికి ఇస్తాడు. అధికారం అంతా ఎవరికి ఇస్తాడు? ఆయనకి. అదిదా. అప్పుడు నేను ఆలోచించాలా, దేని కొరకు నేను కట్టుదిట్టం చేస్తున్నా? ఇదే ఈ లోక పనికి ఎంత కట్టుదిట్టం చేస్తాము, ఎట్లా లేస్తాము, అదే పరలోక రాజ్య పనికి ఎలా లేస్తాము, ఎలా పరిగెత్తాము? నన్ను అడుగుతూ ఉంటుంది, రమేష్ నీ పని కోసం ఎంత దూరం పరిగెత్తావు కదప్పా, రోజు విసిగకుండా నా పనికి చేస్తావా? నన్ను గుచ్చితానే ఉంటుంది. అవును ప్రభు, నీ పనికి లేటుగా వస్తున్నా. చేయకూడదు. నీ పని ఎంత ముఖ్యమో దానికన్నా ఈ పని ముఖ్యంరా. నన్ను గుచ్చుతుంది, అడుగుతుంది. నన్ను ప్రశ్న వేస్తానే ఉంది, నన్ను గుస్తానే ఉంటుంది. నేను సారి చెప్తానే ఉంటాను, సారీపా మన్నించు, ఈ పనిలో కొంచెం బిజీ అయిపోయి మరి లేట్ అవుతుంది. అయినా అది ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ ఎన్నిసార్లు ఇస్తాడు? మార్చుకోవాలా, వేరే మార్గం లేదు. అది ఇదే చెప్తున్నాడు ఇక్కడ. మనము ఏమి అదిదా లెమిటేషన్ విలాప గ్రంథం 3:40. విలాప గ్రంథము 3వ అధ్యాయము 40 వచనము. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఎంత బాగా చెప్తా చూసారా? ఏమంట? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. చూసారా? మన మార్గం ఏం చేయాలా? నేను ఏ మార్గం వెళుతున్నాను, నేను ఎవరు విశ్వాసంలో వెళ్తున్నాను, నేను ఎవరు వాక్యంలో వెళ్తున్నాను, నేను ఎవరు ఆలోచనలో వెళ్తున్నాను, ఎవరు ప్లాన్లో వెళ్తున్నాను. ఎన్ని ఉన్నాయి కదా ప్లాన్. ఎవరిదే? ఆలోచన ఎవరిదే? జ్ఞానం ఎవరిదే? భయభక్తి విశ్వాసం ఎవరిదే? అదంతా ప్రభుదే ఉండాలి. ప్రభు అన్నీ ఇచ్చి చెప్తున్నాడు. అన్నీ ఇచ్చి నన్ను ధరించుకొని రా అంటాడు. నువ్వేమి ఎత్తుకొని రావద్దు, ఇక్కడ నుండి ఏమి లేదు, ఇక్కడ ఉండేది నాకు నచ్చవు, నేను ఇస్తాను. నువ్వేమి అలంకరించుకోవాలా, ఏమి తినాలా, ఏమి తాగాలా, ఇదేంలో బలపడాలా, ఏదిలో నీ అందంగా ఉండాలని ఆయన ఇచ్చినాడు. దాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలా, అంతే. చూడండి, అందుకే ఛాయగా ఏమో ఈ లోకంలో ఎంత ఐశ్వర్యవంతులు బీదవాళ్ళైనా ఆ పెళ్ళి వస్త్రం ఎవరు ఇస్తారు? పెళ్లి కుమార్తెకే. ఎంత రిచ్గానే ఉన్ని వాళ్ళు లోగానే ఉన్ని ఎవరు ఇవ్వాల రూల్స్? అది ఎవరికి ఛాయగా ఉంది? అది చూడండి, యేసుక్రీస్తు మనకి వరుడు కదా, ఆయన మనకి ఇస్తున్నాడు. నువ్వు నేను నా భార్య ఏం చేయాలా?
నా గుణము, నా బుద్ధి, నా జ్ఞానము, నా చూపు, నా ప్రార్థన, నా ధ్యానము, నా మనస్సు, నా త్యాగము అన్నీ ఇస్తున్నాడు ఆయన. ఇట్లా వస్తేనే నా దగ్గర రావచ్చు అని ఎవరు చెప్పినారు? ఆర్డర్ ఎవరు వేసిందే? తండ్రి ఆర్డర్ వేసేసినారు. ఎలాగనో లేదు, నువ్వు గొప్ప మాస్టరే, ఓకే, ఎలాగన కానీ నీ మారి రావాలా నా దగ్గర ఎవరన్నా రా, తిప్పి చెట్టుకొని రా, నీ మారి ఉండాలా, నీ మారి ఉంటే ఓకే చేస్తాను, యాక్సెప్టబుల్. అదిదా. అప్పుడు మనం ఎలా ఉండాలా? ప్రభు మనకు అన్నీ ఇచ్చినాడు, ఏమి ఇవ్వకుండా అయ్యో నాకు ఏమి రాదు, ఏమీ లేదు, అన్నీ ప్రార్థన చేస్తాడు, అన్నీ వస్తుంది. నువ్వు సమయంలో వెతుకు దేవుని. ఏ సమయంలో తినాలో, ఏ సమయం తిను, ఏ సమయం నిద్రపోవాలి నిద్రపో, ఏ సమయం లేయి. ఫస్ట్ 3 మార్చుకో, మిగతాన్ని ఏమైపోతుంది? అన్నీ మారిపోతాయి. వేకుండా లేచి ప్రే చేయలేకపోతున్నానంటే అది నీ తప్పు. అది మనము చేసిన తీర్మానం తప్పుగా పోతుంది. తీర్మానం మార్చేస్తే ఆ టైం లేస్తే ఆయన చూస్తాడు. ఎవరు చూస్తారు ఆ టైంలో? ఆయన చూస్తాడని ఆ టైం కూడా నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ ఏముంది నీకు? ఈ లోకంలో జీవించే టైం అంత గొప్ప కదా, ఆఫీస్ టైం గొప్పది కదా, అన్ని టైం గొప్పది కదా, దేవునితో ఉండే టైం ఎలా గొప్పది నీకు? అప్పుడు దాని గురించి ఏం లేదు నీకు. పరిశోధనలే పరిశీలించాలి మనం. చూడండి 1 పేతురు 1:10. 1 పేతురు 1:10. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తాత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో దానిని విచారించి పరిశోధించిరి. చూసారా? క్రీస్తుకు కలగబోయి అన్నిటిని ఏం చేశారు? ముందుగా వాళ్ళు పరిశీలించారు, పరిశోధించారు. వాళ్ళు కలగబోయి ఆ మహిమ ఎట్టిది, తర్వాత కలగబోయే మహిమ ఎట్టిది. నీకు నాకు తేటగా తెచ్చి ఇచ్చేశారు. ఎవరో పరిశీలించారు, ఎవరో రాశారు, ఇచ్చేశారు మన చేతికి. అప్పుడు మనం ఇచ్చిన వాటిని కూడా ఏం చేయలేకపోతున్నాం, అయితే ధ్యానించలేకపోతున్నాం. ఇది ఏం చేసేది? మనం ఏం పరిశోధించి ధ్యానించేది. అప్పుడు దేవుని రక్షణ కొరకు మనం ఏమన్నా పరిశోధిస్తామా? ఏ టైంలో లేస్తే నేను సరిగా దేవుడిని పట్టుకోవచ్చు, దేవుడిని చేరవచ్చు, దేవుని ఆనందంగా ఉండవచ్చు. ఎప్పుడు లేయాలా? ఎప్పుడు తినాలా? ఈ దేహం ఆలయం అన్నాడు, ఎప్పుడు తినాలా? ఎప్పుడు ఇలా నీట్గా పెట్టుకోవాలా? చాలామంది చూస్తే ఎప్పుడు చూసినా ఏందో బురదలో పొల్లి వచ్చినట్టే ఉంటారు, స్నానం చేయరు, నీట్గా ఉండరు. నీట్గా ఉండేది ఎవరికి ఇష్టమో? ఇది ఆలయము. ఎప్పుడు ఎలా ఉండాలా? ఎల్లప్పుడూ ఏం చేయమనింది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఏడతెగ ఏం చెయ్య? ప్రార్థన చెయ్యి. ప్రతి విషయంలో ఎలా చేయగలుగుతాము? ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలుగుతాము? నన్ను చూస్తే మాకు చూసి సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? అదిదా మనం ఎల్లప్పుడూ ఎలా పెట్టుకుంటాం? ఈ ఆరోగ్యాన్ని, ఈ మనసుని, ఈ ఒక శరీరాన్ని, టైంని ఎలా పెట్టుకుంటాం? అదిదా పునాది వంటిది. మనం లేచే టైమే మన క్రైస్తవ జీవితానికి ఏమే పునాది వంటిది. నువ్వు కట్టుతున్నావు పునాది అంటే ఏ పునాది మీద కడుతున్నావు? యేసు ప్రభు లేచింది ఎప్పుడు లేచారో, ఎప్పుడు తండ్రిని వేడుకుంటున్నారో, ఇప్పుడు ఆయనలాగానే నువ్వు వేడుకుంటేనే, ఆయనలాగా ఆ టైంలో వస్తేనే ఆయన చూస్తాడు. లేకపోతే ఏమన్నాడు? వేక్కునే వెతుకు వారికి. అప్పుడు వేక్కునే లేచి వెతకపోతే ఎట్ట దొరుకుతాడు అంటారు కదా అపోస్తలులు చూసి, మీరు నా కొరకు గడి అయినా మేలుకోలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయండి? ఎక్కువ శోధన. మీరు చాలా మందికి తెలుసు, కుటుంబాల్లో, విశ్వాసంలో అన్ని శోధన తెలుసు, ఆయన వేక్కులేసి ప్రే చేసి తెలీదు. శోధన మాత్రం తెలుసు. అయ్యో శోధిస్తున్నాడు. ఆ శోధన రాకుండా ప్రభు చెప్తున్నాడు, వేక్కుని మెలుకు కలిగి ప్రార్థన చేయి. అప్పుడు ఏం చేయవు? నువ్వు శోధనలో ప్రవేశించుకుంటూ ఉంటావు అంటాడు. అప్పుడు శోధన వస్తుందంటే లేచి ఏం చేయాలి? ముందుగా ప్రేయర్ చేయాలా? తెలుసు, చేసేదిలే. అప్పుడు ఎంత బాధపడతాడు ఆయన. అన్నీ ఉంది వాడి చేతులు, అన్నీ చేసి, అన్నీ తెలుసు, అంత జ్ఞానం అన్నిట్లో ఉంది, కానీ నా సన్నిధి వచ్చే జ్ఞానం మాత్రం లేదు వాడికి. ఈ సన్నిధికి ఇక్కడ రావడం కష్టము, అక్కడ చేరుకోవడం కష్టము. గూగుల్ మీట్ కూడా కష్టం చాలామందికి. ఎంత బాధపడతాడు ఆయన. నువ్వు ఎవరి కోసం నీ జీవితం? మన జీవితం ఎవరి కోసమో ఆయనకి లెక్క చెప్పాలా? అదిదా ఇక్కడ చూడండి ఎంత బాగుంది.
ఏమంట? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి చూడండి, మనకు కలుగుపోయే రక్షణ గురించి వాళ్ళకేమండి బాధ? మనకు కలిగే రక్షణ, అది మనకు కలిగే ఆనందము వాళ్ళు పరిశోధించారు. వాళ్ళకి ఏమైనా దొరికిందా? లేదా? ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఎట్టి కాలమును సూచించుచున్నావో దానిని విచారించి పరిశోధించిరి. చూసారా? కలగబోయే శ్రమ, ప్రభు కలగబోయే శ్రమ, తర్వాత కలగబోయే మహిమ. ఏమండి ఎంత గొప్ప విషయము! శ్రమ, ఆ సిలువలు ఎలా కొట్టపడతాడు, ఏ రీతిగా ఎప్పుడు వస్తారో, ఏ వారం రావాలా, ఎప్పుడు పోవాలా, అది శ్రమ. ఒక పక్క మహిమ, మళ్ళీ తిరిగి లేచిందాక మహిమ. ఎంత అండి! అన్నిటి ఏం చేశారు వాళ్ళు? పరిశీలించి దేవుడు పొందికొని రాస్తారండి వాళ్ళు. ఎంత గొప్ప విషయం కదా! మనం దీని గురించి ఏమైనా పరిశీలన ఉందా? సంఘం అంటే ఏముండాలా? సత్య పరిశోధన ఉండాలా కదా. పవిత్రమైన కన్నిక ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. అదిదా ఇప్పుడు చెప్పేది. చూడండి, రెవల్యూషన్ 2:2, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. అప్పుడు ప్రభు ప్రతి వాడిని క్రియ, కష్టము, శ్రమ ఎరుగును. తర్వాత నీవు దుష్టులను సహింపవలేననియు సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి. చూసారా? 2 విషయం చెప్పారు అక్కడ. దుష్టులను ఏం చేస్తున్నావంట? సహింపలేనని. అది దుష్టక్రియ చేస్తున్నారంటే వాళ్ళని సహింపకూడదు. అది ఎవరికి ఇష్టంలే. అది ఇక్కడే లోకంలో ఒక సామెత చెప్తారు కదా, దుష్టుని చూస్తే ఏమంట? దూరంగా ఉండాలంట. అప్పుడు ఇక్కడే ఒక విషయం ప్రభు పర్టికులర్ చెప్తారు, దుష్టులను ఏం చేయకూడదు? సహించకూడదు. సహించే మనసు ఉండాలి. ఎవరిని సహించాలా? బాధలో, వేదనలో, కష్టంలో, కన్నీరులో ఉండే వాళ్ళని పాపంలో ఉండి విడిపించుకొని వచ్చి సహించాలా. దుష్టక్రియ చేస్తూ ఉన్నాడంటే పక్కన ఉండుకొని ఏం చేయకూడదు. అది చాలా బెజర్. విశ్వాసులు ఇంకొకటి ఏం చెప్తున్నారు? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటి. ఇదిదా సంఘం ఒక ప్రత్యేకమైన పని. అపోస్తులు కాకయే అపోస్తులు చెప్పుకొని ఉన్నారు, కొందరు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలా? పరీక్షించి ఏం చేయాలంట? కనుగొంటివి. ఎవరు అప్రిషియేట్ చేసేది? ప్రభువే చెప్తున్నాడు. ప్రభు ఆత్మ చెప్తుంది. అపోస్తులను చెప్పుకొనొచ్చు, అపోస్తుల పని చేయకుండా ఉన్నారే, వాళ్ళు ఏం చేసావు? నువ్వు పరీక్షించి కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేనెరుగుదును. ఒకటి ఉంది, 2 ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. నువ్వు నా నామ నిమిత్తం ఎక్కువ ఏం చేయలా, ఏమి కష్టపడలేదు. అది కూడా తెలుసు నాకు. నువ్వు చేసిన గొప్ప కార్యం 2 ఉంది, నువ్వు చేసింది తప్ప కార్యం 1 ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనము పరిశోధించి చూడాలా. ఎవరు విశ్వాసం ఉండి, ఎవరు దేవుని వాక్యం ఉండేది, ఎవరు ప్రార్థనలో ఉండేది, ఎవరు ధ్యానించేది, ఎవరు దేవుని పనిచేసేది, ఎవరు అదంతా మనం పరిశీలించకుండా ఏది చేయకూడదు. ఇదంతా చేయాలి. అదేదో దేవునికి ఇష్టమో. ఇది సత్య పరిశోధన. తర్వాత లాస్ట్ పాయింట్, వెయిటింగ్ చర్చ్ ఏం చేస్తుంది? ఎదురు చూసే సంఘము. ఇప్పుడు మనము నిరీక్షణ ఎక్కడ పెట్టినాము? ప్రభు ఎప్పుడు వస్తారు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది? ఇది లోకంలో ఉండేవాళ్ళు జనరల్గా చెప్తారు. మనం పర్టికులర్ ఏం చేస్తున్నామో ఎదురు చూస్తున్నాం. ప్రభు వచ్చి నన్ను ఏం చేయపోతాడా? తీసుకొని పోతాడు. ఆయన సంఘంలో ఒక అంగం ఏం చేయపోతాడా? అది సంఘం అంటే ఈ 10వ పాయింట్, వెయిటింగ్ చర్చ్, ఎదురు చూసే సంఘము. ఫిలిప్పీ పత్రిక 3:20, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20. ఇంకా 3 వచ్చిన త్వరగా ముగిస్తాం.
మన పౌరస్థితి ఉమ్. పరలోకమందున్నది. ఉమ్. అక్కడ నుండి ఉమ్. ప్రభువైన యేసుక్రీస్తు అను ఉమ్. రక్షకుని నిమిత్తము ఉమ్. కనిపెట్టుకొని ఉన్నాము. అదిదా మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకమునందున్నది. అదిదా మన గురి ఎప్పుడు ఉండాల. అయ్యో మా ఊర్లో ఇల్లు ఉంది, ల్యాండ్ ఉంది, ఏం చేయను. ఇక్కడ తిరుపతిలో ఒక అద్దెకి ఇల్లు ఉంది, ఏం చేయను. ఇదంతా నాకేమి ఎలాంటిదే? అశాశ్వతమైనది, అది లేనిది. అది ఎక్కడ శాశ్వతమైనది? అదిదా నేనేమి చేయలే, ప్రభు నా కోసం చేశారా, సిద్ధపరిచారు. అందుకే చెప్పాను ఏమంట, మన పౌరస్థితి పరలోకము నందున్నది ఉందన్నదని. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అదిదా ప్రభు వచ్చి మనకు ఎప్పుడు తీసుకొని పోతాడా, ఎప్పుడు మనం దాన్ని చేరుకుంటామా, అదిదా మా గురి. తర్వాత 1 తెస్సలోనికి 1:10, 1 తెస్సలోనికి 1:10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి కాదు. 1 తెస్సలోనికి 1:10 పైన కొంచెం కింద ఎక్కడో 9-10 క్లమ్సీ. అవునా? చదువు అట్టయితే చూస్తాం, మాకు బాగా వచ్చిందా. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చూసారా, మనం ఏం చూస్తున్నాము? ప్రభు ఏమేమి చేస్తున్నాడని. పరలోక అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటను. చాలు, ఎదురు చూస్తున్నాం. దేనికి? ఆయన వచ్చి ఉగ్రతనే మనం ఏం చేయపోతాడో తప్పించిపోతున్నాడు. మన గురి అంతా అదే ఉండాలి. ఈ ఉగ్రత వస్తుంది, కానీ అందరూ ఉగ్రతలు ఇరుక్కుపోతారు. మనల్ని ఏం చేసేవాడు? ప్రభు తప్పిస్తాడు. ప్రభు వస్తాడు, ఆయన వచ్చి ఆయన ఆ ఉగ్రతని మనం తీసుకొని పోతాడు. ఎలా ఆ రోజు నోవా పడవ ఎలా ఆ ఉగ్రతని ఏమైంది, ఆటోమేటిక్గా తప్పించబడింది. అలాగే మనం కూడా ఆయన ప్రభు వచ్చి ఆయనే మనల్ని ఆయన దూతల ద్వారా తీసుకుని వెళ్తాడు. తర్వాత టైటస్ తీతు పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూసారా, ఆయన ప్రభు వస్తాడు, తీసుకుపోతాడు. అప్పటి వరకు ఎలా ఉండాలి మనము? నీతితో భక్తితోను స్వస్థ బుద్ధితో భక్తితో ఏం చేయాలి? బ్రతికిచుండాలి కదా. ఇక్కడ ఉన్న వరకు పవిత్రంగా ఉండని. ఆయన వస్తాడు, ఎదురు చూస్తున్నాము, తీసుకుపోతాడు. వచ్చే వరకు నువ్వు ఎలా ఉండాలా? కరెక్ట్గా ఉండాలా, సరిగా ఉండాలా. అదిదా కీర్తనలు 39:7. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనము. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. మనం దేని కొరకు కనిపెడతాము? ఆయన కొరకు కనిపెడతాం. ప్రభువా, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. అదిదా మనం సర్వం ఎక్కడ ఉండాలా? ప్రభు వైపే ఉండాలా. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టున్నాను. ఏమంట? ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అంతే. నేను కనిపెట్టేదేమే? ఈ లోకంలో ఎవరెవరు ఏదో కనిపెట్టవచ్చు. ఆ ఉగ్రత వచ్చినప్పుడు విమానం ఉండేవాడు ఏం చేస్తాడో, ఎంత దూరం పోతాడో, అక్కడి నుండి వచ్చేది అగ్ని. ఎక్కడి నుండి వస్తుంది? అక్కడి నుండి వచ్చేది అగ్ని. రాకెట్ ఉండవచ్చు, ఏదేదో ఉండవచ్చు, ఏది ఏం చేయలేదో. ఒక్కడు అన్నాడు, నిన్నే నేనేం చేస్తున్నాను? నిన్నే కనిపెట్టుకో, నువ్వే నాకు కావాలా. ఎంత గొప్ప విషయం కదా, చూడండి. కాబట్టి దాదాపు 10 పాయింట్ను మనము 3 వారాలుగా చూసాం.
ఒకటి ప్రేమ గల సంఘము, రెండవది విశ్వాసము గల సంఘము, మూడవది పరిశుద్ధమైన సంఘము, నాలుగవది త్యాగం చేసే సంఘము, ఐదవది వేరుపరచబడిన సంఘము, ఆరవది లోబడిన సంఘము, ఏడవది ఐక్యమైన సంఘము, ఎనిమిదవది పనిచేసే సంఘము, తొమ్మిదవది సత్య పరిశోధన సంఘము, పదవది ఎదురు చూసే సంఘం. ఎదురు చూసే సంఘం. ఈ 10 ఐటమ్ మనలో ఏముండాలి? 10 క్వాలిటీస్ ఉండాలి. ఆయన సంఘము అదే అంటే ఆయన చెప్తున్నాడు ఏమంట, ఆయన దేవుడు కోరుకునే సంఘం యొక్క స్వరూపము. ఆయన కోరుకుంటాడు ఇటు ఉండాలా, నా సంఘం అంటే ఇటు ఉండాలా. కాబట్టి మనము వినిన ఈ వాక్య ప్రకారము విశ్వసించి తీర్మానించి జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను గాక. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.